జయశ్రీ వాసవి మాత. ఈరోజు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి మా మీలా వంశీ గారు యువ కిషోరం వారు గతంలో ఎన్నో ఉన్నతమైన పదవులు ఆర్యవైశ్య సంఘంలో చేశారు. వారి యొక్క సేవలను అందరి కూడా చూస్తున్నారు. వారు ఎప్పుడు కూడా ధర్మం కోసం ఎంతకైనా తెగించి పోరాడే తత్వం గల వ్యక్తి. వారిని మాకు బేషరతుగా వారు ఎలా కావాలంటే అలాగా వారి మేనిఫెస్టోను కూడా అమలు చేసుకుంటూ వారిని మాతో పాటు మద్దతుకు రావాలని వారి ఇంటికి వచ్చి మేము వారిని ఆహ్వానించడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందిస్తూ వారి నిర్ణయాన్ని ఈరోజు మాకు తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. వారు ఇప్పటి నుంచి మాతో పాటు ఉంటూ మాకు సహకరిస్తూ గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. వారికి మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జయవాసవి. జయవాసవి. ఈరోజు సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్స్లో భాగంగా నేను కూడా అభ్యర్థిగా ముందుంటున్న విషయం మీ అందరికి తెలిసిందే. కానీ ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పోటీగా నిలబడుతున్నాం అనేదానికంటే పోటీలో నిలబడమే గొప్ప, మాకు ఎన్ని ఓట్లు వచ్చినా కానీ ఏమి కాదు అనే ఆలోచనతోని సభ్యులు ఉండడం జరుగుతుంది. కానీ మేము ఈరోజు అలా కాకుండా కలగొండ లక్ష్మణ కానీ నేనే కానీ వారసత్వాల నుంచి వచ్చే ఆస్తుల మీద ముందుకెళ్ళటం లేదు. మా సొంతంగా ఎప్పుడైనా కానీ ఆర్యవైశ్య సంఘాల కోసం ఆర్యవైశ్యుల కోసం పోరాటం చేసుకుంటూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వారు కూడా తమ్ముడు ఇలా మనం కొట్లాడుకొని నువ్వొక దారి నేనొక దారి వెళ్ళేదానికంటే మనం అందరం కూడా కలిసిమెలిసిగా ఐకమత్యంగా ఒక్కల మీదనే ఎవరైతే ఉంటారో పోరాటం కాదు, వారి మేనిఫెస్టో మీద పోరాటం చేద్దాం, మన మేనిఫెస్టోని మనం సక్సెస్ఫుల్ చేసుకుందనే ఆలోచనలో ఈరోజు వారు నన్ను కలవడం జరిగింది. నేను కూడా వారికి ఒకటే చెప్పిన, గతంలో ఎన్నో పోస్టులు క్రియాశీలకంగా నేను పనిచేసుకుంటూ వచ్చిన, రాజకీయంలో కూడా ముందుంటూ వస్తూనే ఉన్నా. మన 33వ వార్డు కౌన్సిలర్ కూడా నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ అందుకున్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఏ పోస్టుకైనా బీఫామ్లు అందుకుంటుర్రు అంటే దాని దగ్గర అవతల వ్యక్తి దగ్గర పని చేస్తాడని నమ్మకం ఉంటేనే ఏ పార్టీ అయినా బీఫామ్లు ఇస్తుంది. ఇవాళ నేను కూడా ఆర్యవైశ్య సంఘం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం మాత్రమే ఎన్నోసార్లు గలమెత్తిన రోజులు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా నాకు ఒక మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోను కూడా లక్ష్మణకు చెప్పడం జరుగుతుంది. 11 గంటలకు కూడా నా మేనిఫెస్టోను కూడా అందరికీ తెలియపరిచే విధంగా మరొక ప్రింట్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పి 11 గంటలకి కన్యకా పరమేశ్వర గుడిలో నా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఒక్కసారి ఓటర్లు అందరూ ఆలోచించాలి. మొన్న జరిగిన ఎలక్షన్స్లో 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 5 రాష్ట్రాలలో కూడా ఆటో నడుపుకునే వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయ్యిండు, ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయ్యిండు. దేనికైనా వాళ్ళు ఆ ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు? వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళని గెలిపించుకుంటే ఖచ్చితంగా ముందు నిలబడతారనే ఆలోచనలతోనే అక్కడ కూడా చేశారు. ఇక్కడ కూడా మేము 24 hours సర్వీస్ ఇవ్వడానికి, ఓన్లీ ఎలాంటి సర్వీసులు అంటే దానానికి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఎక్కడ ఎవరికే ఇబ్బంది ఉన్నా కానీ మా సంఘం నిలబడుతుంది అనేది చెప్పుకుంటున్నాం. 11 గంటలకు కూడా మంచి మేనిఫెస్టో, అమూల్యమైన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము. ఖచ్చితంగా ఈ ఆర్యవైశ్య సంఘంలో డబ్బున్న వారి కంటే సంఘానికి బీద ఆర్యవైశ్యులకి సమయం ఇచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేదే కోరుకుంటున్నాం.
మరొకసారి కలగోడు లక్ష్మయ్య గారి అభ్యర్థులను ఖచ్చితంగా స్వీకరిస్తూ 11 గంటలకు కూడా నా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తూ వాసవి మాత గుడి దగ్గర ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు కలగోడు లక్ష్మయ్యకి వేయాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నుంచి వారితో ప్రయాణం చేసుకుంటూ సంఘం అభివృద్ధికి, సంఘం యొక్క లక్ష్యానికి ముందుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి.